మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. బైబిల్ చెప్తుంది తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉంటాడని. ఎంత గొప్ప మాట. సగమా ఈ మధ్యకాలం తండ్రి కోల్పోయావు నువ్వు, లేకపోతే వింటున్న నువ్వు తండ్రిని జ్ఞాపకం చేసుకొని నీకు లేని తండ్రి గురించి దిగులు పడిపోతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ మధ్యకాలంలో చాలా ప్రేమగా చూసుకున్న వ్యక్తిని కోల్పోయావా? ఈ మధ్యకాలంలో నీ తల్లిని కోల్పోయావా? నీ బిడ్డలను కోల్పోయావా? ఎవరిని కోల్పోయావు? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిరాశపడుతున్నా నేను పైకెత్తడానికి ఇష్టపడుతున్నాడు. చెప్తున్నాడు దేవుడు, నీ తండ్రి స్థానంలో ఆయన నీ కొరకు నిలబడడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత సంతోషం అది. సగమా దేవుని గ్రంథంలో యోసేపు తండ్రి ఉన్నప్పటికీ కోల్పోయినట్లుగా అయిపోయాడు. ఎంతో కాలం తండ్రి లేక తండ్రికి చాలా దగ్గరగా ఉండేవాడట. తండ్రి రొమ్మునున్న కుమారుడు ఎవరిని అడిగితే యోసేపే. యాకోబుకు రొమ్మును ఆనుకున్న కుమారుడు ఎవరంటే యోసేపే. అలాంటి యోసేపు ఒక సమయంలో తండ్రి లేనివాడైపోయాడు. తండ్రి బ్రతికే ఉన్నాడు, కానీ ఆ తండ్రి ఎక్కడ కొడుకున్నాడో ఆ తెలియని పరిస్థితుల్లో అమ్మబడిన కొడుక ఇష్మాయిల్ చేతికి యోసేపు వెళ్ళిపోతే ఇక్కడ యాకోబు ఒంటరిగా కొడుకు లేడని, చనిపోయాడని నిరాశతో ఉండిపోయాడు. యోధి అన్న, నీ తండ్రి ఉన్నప్పటికీ ఏ స్పందన లేని వ్యక్తిగా ఉన్నాడేమో. నీ రిలేషన్షిప్ అన్నిట్లో కూడా నిరాశపడిపోయావు. సంగమా, రిలేషన్షిప్స్ అంటున్నప్పుడు దేవుడిచ్చే రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం నిలబడాలి. ఈరోజు చాలామంది వారు వెతుక్కొని వారి జీవితంలో వారు కావాల్సినంటూ కోరుకొని వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ఆ తుదకు బలాన్ని బలహీనతగా చేసేస్తుంది. తుదకు మనం వెసికిపోయి మరణమే మేలన్న ఆలోచనలోకి తీసుకుని వస్తుంది. దేవుని మీద ఆధారపడు. ఈ లోక ప్రేమలో మంచివి కాదు, ఈ లోకపు స్నేహాలు మంచివి కాదు, ఈ లోకపు విషయాలు మంచివి కాదు. దేవుడిస్తున్న విషయాల్లోనే అవి మంచివి ప్రారంభం కాదనుకున్నప్పటికీ తుదకు అది గొప్పగా ఉండబోతుంది. కానీ ఏమైతే ఈ లోకం ఉందో అవి మంచిగా ప్రారంభించినప్పటికీ తుదకు మాత్రం నాశనం వైపు నడిపిస్తుంది. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఈ లోకపు స్నేహాల వైపు, ప్రేమల వైపు వెళ్ళొద్దు. అపవాది నిన్ను వలవేయడానికి చూస్తున్నాడు. జాగ్రత్త. అపవాది పని ఏదనంటే నిన్ను నీరసింపజేయాలి, నిన్ను బాధ పెట్టాలి. వాడి పనంతా నువ్వు ఎలా బాధపడాలో దాని మార్గాన్ని వెతుకుతాడు వాడు. ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, ఆయన సేవకునిగా నేను నీకు చెప్తున్నాను, దాని నుంచి బయటికి రా. యేసు నామములో నీకు వేయబడుతున్న వాళ్ళ నుంచి యేసు నామములో బయటికి రా. నువ్వు అటువైపుగా ప్రయాణం చేయొద్దు. నీ స్కూల్లో, కాలేజెస్లో, నువ్వు ఉన్న చోట్లలో ఒకవేళ పెండ్లైన వ్యక్తివేమో, పెండ్లైన స్త్రీవేమో, పురుషుడివేమో, లేకపోతే ఈ లోకంలో దేనిపైన ఆశపడుతున్నానేమో, లేకపోతే పురుషుడి పైన పురుషునికి, స్త్రీ పైన స్త్రీకి ఇలాంటి ఒక మోహంతో వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త. అది మంచిది కానే కాదు. అది నాశనానికి నడిపిస్తుంది. నేను ప్రభు మార్గంలో నడవడం మేలు, మంచిది. నీతిమంతుడా, దేవుని మార్గాలు వెతకాలి నువ్వు, ఈ లోకపు మార్గాలు కానే కాదు. దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ తండ్రి నీ జీవితంలో సరిగా పని చేయకపోయినా, తల్లి నీ జీవితంలో సరిగా పని చేయకపోయినా, ఈ లోకము నువ్వు అనుకున్న రీతిలో లేకపోయినా దేవుడు అంటున్నాడు, దాన్ని నేను భర్తీ చేస్తాను. నీ కంపెనీలో ఎవరైతే ఉన్నారో వారు నీకు అనుకూలంగా లేరేమో, ప్రతికూలంగా ఉన్నారో, దేవుడు నీకు సాయం చేస్తాడు. నీకు దేవుడు సాయం చేస్తున్నప్పుడు వారు సాయం చేయకపోతే నీకేం చెప్పండి? ఈ లోకము నీకు వ్యతిరేకంగా తిరిగితే నీకేం చెప్పు? 10,000 మంది దండెత్తొచ్చి మోహరించినా నేను ధైర్యంగా నేను నిద్రపోతాను అని దేవుని సేవకుడు చెప్తున్నాడు దావీదు. ఎలా అంత ధైర్యం మాట చెప్తాడు చెప్పండి? కారణము దేవుడు తనకు తోడున్నాడు. ధైర్యము. ఏదైనా ధైర్యంతో నువ్వు మాట్లాడగలవా? యోసేపు ఎక్కడో ఉన్నాడో, తండ్రి ఎక్కడున్నాడో, తండ్రి లేక ఎన్నో సంవత్సరాలు నలిగిపోయాడు, బాధపడిపోయాడు. అయ్యో అయ్యో. కానీ ఆ ఊర్లో, ఆ ఐగుప్తులో దేవుడు తనకు తోడై ఉండి, సంగమా, దేవుడు తనకు తోడై ఉండి, అర్థమవుతుందా? దేవుడు తనకు తోడై ఉండే. యోధన దేవుడు నీకు తోడై ఉన్నాడు. Your God is with you. This morning your God is with you. And he says, I will be your father. నేను తండ్రిగా ఉంటాను, నువ్వు కంగారు పడక. నేను తల్లిగా ఉంటాను, నువ్వు కంగారు పడక. నీకు ధైర్యం ఇవ్వబోతున్నాను. ప్రార్థన చేస్తుండగా దేవుడు గొప్ప ధైర్యంతో నింపబోతున్నాడు. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు
ఈ లోకపు మార్గాలు ఎంచుకోకుండా నీ మార్గం వైపుగా వచ్చినట్లుగా నీ సహాయాన్ని నేను ప్రకటించుచున్నాను. ఈ లోక ప్రేమల వైపు నీ బిడ్డలు వెళ్ళిపోతున్నారేమో, అది అపవాదు వేస్తున్న వలని వారు గ్రహించి వెనక్కొచ్చుదురు గాక. అవును, సంసోను పైన అపవాది వల వేసి ఉండగా ఆ వలకు చిక్కుకుపోయాడు. ఈ లోకములో అపవాది వేస్తున్న వలకు ఎవరైతే చిక్కుపోతున్నారు, ఈ ఉదయాన్న యేసు నామములో ఆ వలను విరిచివేయుచున్నాను, యేసు నామములో తెగ నరుకుచున్నాను, ఆ వలను యేసు నామములో. నీ బిడ్డలు వాటి నుంచి వెలుపలకు వచ్చి నీ కొరకు నిలబడుదురుగాక, నీ పరిచయం నిలబడుదురుగాక, వారు నీతిమంతులుగాక, దేవుని కార్యాల వైపు వారు నిలబడుదురుగాక. మా తండ్రి, సంఘ పనిలో దేవుని కార్యాల్లో మరింతగా జోష్గా పరిగెత్తుకొని నీ కొరకు నిలబడుదురుగాక. నా తండ్రి, నీ కార్యాలు వారి పట్ల సఫలపరచమని అడుగుతూ, నీవు వారికి తల్లిగా ఉంటావని చెప్పావు, తండ్రిగా ఉంటావని చెప్పి ఆ విధంగా వారి పట్ల కనపరచబడి నీ కృపతో నడిపించమని కోరుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సంగమా, దేవునికి తండ్రిగా తల్లిగా ఉంటాడు. దిగులు పడమాక అనే కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. God bless you. See you tomorrow.